నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం శనగలతో స్నాక్స్ చేసుకుందామండి. నానబెట్టిన శనగలతోటి చూడండి. ఒక 7-8 గంటలు నేను శనగలు నానబెట్టుకున్నా అండి. నానబెట్టుకొని ఓవర్ నైట్ నేను క్లాత్లో వేసి కట్టి పెట్టినా అండి. ఇవి చూడండి మొలకలు వచ్చినాయి, చూసిండ్రా. ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకొని స్నాక్స్ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఉడకబెట్టడానికి మనం గిన్నెలో వేసుకుందాము. చూడండి వాటర్ అండి. వాటర్లోనే నేను ఉప్పు వేసేసుకున్నా అండి, ఒక చెంచా. మనం ఇప్పుడు ఈ వాటర్ పోసేద్దామండి, హాఫ్ గ్లాస్ అన్ని. చూడండి కుక్కర్లో పెట్టిన నేను ఉడకబెట్టుకుందామండి. ఇక చూడండి మన శనగలు ఉడికిపోయినాయి చూడండి మంచిగా. ఇక చూసిండ్రా బాగా ఉడికినాయి చూడండి. ఇప్పుడు దీంట్లో నేను తాలింపు కోసము చూడండి ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న టమాటా ముక్కండి, సగం టమాటాలో సగం తీసుకున్నా, కల్లెమాకు, కొత్తిమీర, చూడండి ఆవాలు, జీలకర్ర, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కొంచెం మిక్సీ పట్టుకున్నా అండి. దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేస్తా అండి. ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం. ఆవాలు వేద్దామండి. నూనె కాగింది, ముందే నూనె పోసుకున్నా అండి నేను. కొంచెం అన్నీ ఎల్లిపాయ వేసుకుందామండి. కొన్ని చూడండి చిన్నవి ఒక 10 ఉండొచ్చు, వేసేస్తాను. ఇప్పుడు వేగనిద్దామండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఎర్రమిరపకాయలు వేసుకుందామండి. కల్లెమాకు వేసుకుందామండి. చూడండి చిన్న టమాటా ముక్కండి వేసుకుందామండి. కొంచెం వేగనిద్దామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి. చూడండి పచ్చి కొబ్బరి అండి, మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా, వేసుకుందామండి. ఇప్పుడు చిన్న ముక్క అండి. ఇది కొంచెం వేగాలండి. మనకి శనగలు స్నాక్స్ అండి, ఇవి ఈవినింగ్ స్నాక్స్ తినొచ్చు. చూడండి టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం శనగలు పోసేసుకుందామండి. వాటర్ ఉన్నాయి, వాటర్తో సహా పోసేసుకుందామండి. చూడండి మంచి ఉడికినాయి చూడండి మెత్తగా. మనకు ఉప్పు పట్టదండి, ముందే నేను వేసుకున్నా ఒక చెంచా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. కొంచెం సేపు కొంచెం మగ్గనిద్దాము. చూడండి అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయి చూడండి, చూసిండ్రా. నీళ్ళు కూడా అన్నీ ఆవిరైపోయినాయండి, చూసిండ్రా ఇంత బాగా అయినాయి చూసిండ్రా. మనం స్టవ్ కట్టేసుకుందామండి. చూడండి మన శనగల స్నాక్స్ రెడీ అయిపోయిందండి. చూసిండ్రా, చూస్తే ఎంత బాగుందో చూసిండ్రా. ఎల్లిపాయ కొబ్బరి వేసుకున్నా అండి. తింటే కూడా అంతే బాగుంటుందండి. మీరు శనగల్ని నానబెట్టుకొని మీరు మొలకలు రానిస్తే ఇంకా బాగుంటుంది. ఉడకడం కూడా చాలా తొందరగా అవుతుందండి. మనం నానబెట్టుకున్నాం అనుకోండి, ఉడకడం చాలా తొందరగా అవుతుంది. మీరు చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ప్రోటీన్ ఉందంటున్నారు కదండి, శనగల్లో ప్రోటీన్ ఉంటాయి, పెసాల్లో ఉంటాయి అంటున్నారు కదా. మనం పిల్లలకి పెట్టచ్చు, మనం తినొచ్చు. చూసిండ్రా ఉల్లిగడ్డ, నిమ్మకాయ, కొత్తిమీర మీద శనగల మీద వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి, నిమ్మకాయ పిండుకొని. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే అండి.